హాయ్ అండి, ఇడ్లీ రైస్ బ్యాటర్తో మీరు ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేశారా? ఇక్కడైతే నేను 3 రకాల రెసిపీస్ అయితే చేశానండి. జనరల్గా అయితే మనం ఇడ్లీ దోశ అయితే చేస్తుంటాం ఒకే బ్యాటర్తో, పూర్ణాలు అయితే చేయం కదా. ఇక్కడైతే పూర్ణాలు కూడా ట్రై చేశాను. 1 కప్పు శనగపప్పు తీసుకునేది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని కుక్కర్ మీద విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చాక అయితే దింపానండి. తర్వాత చూడండి శనగపప్పు ఎలా పొడి పొడిగా ఉడికిందో. తర్వాత దీన్ని మంచిగా ఉడగట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను శనగపప్పుకి 1 కప్పు శనగపప్పుకి అయితే 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మంచిగా అది కరిగిన తర్వాత వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ని. నెక్స్ట్ ఇక్కడ పక్కన పెట్టుకొని శనగపప్పుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసి ఆ బెల్లం వాటర్లో వేసి మంచిగా దగ్గర పడేలా ఉడకనివ్వాలి. అటు ఇటు కలుపుకుంటూ లాస్ట్కి దగ్గర పడ్డాకైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అయితే ఇలా బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఆ బ్యాటర్ని తీసుకొని టిక్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అయితే. మనం పూర్ణం ఇలా వేస్తే అతుక్కొని ఉండాలన్నమాట. పిండి అయితే బాగా కాగే నూనెలో ఇది మెల్లగా డ్రాప్ చేసుకోవాలి. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చినాయో పూర్ణాలు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను దోశ అయితే వేస్తున్నానండి. అదే బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని ఇలా దోశలాగా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారు దోశ ఎంత బ్రౌన్ కలర్లో వచ్చిందో. చాలా క్రిస్పీగా కూడా ఉందండి. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ 3 అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్లో అయితే ఏం తేడా లేదు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.